ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడు ఈ యొక్క 8వ మాసంలో కూడా చివరి దినాల్లోకి ఆయన మనల్ని నడిపించాడు. ఈ వారం తర్వాత వచ్చే వారంతో ఈ యొక్క మాసం కూడా ముగించబడుతుంది. సో ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి ఆయన కృపలో భద్రపరిచారు, క్షేమము ఆరోగ్యం ఇచ్చారు. అందుకు దేవునికి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. సో ఈ రోజున దేవుని యొక్క లేఖనంలో ఉండి మనం గమనించుకున్నప్పుడు ఏ విక్టోరియస్ లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో విజయోత్సవముతో కూడినటువంటి ఒక జీవితం ఎలా అనే దాని గురించి మనం ధ్యానించబోతున్నాం. ప్రభువునందు రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి ప్రతిదినం దేవుని యొక్క సన్నిధిలో ఒక విజయవంతమైన జీవితం అని ఆశిస్తూ విజయోత్సవంతో విజయవంతమైన జీవితాన్ని జీవించాలని ప్రతి వారికి ఆశ ఉంటుంది. ప్రతి వ్యక్తికి, స్త్రీ పురుషులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ క్రీస్తులో నేను ఒక జయకరమైన జీవితం జీవించాలి. అది అలాంటిదంటే దైవజనుడు పౌలు చెప్తాడు, చూడండి, నేను మంచి పోరాటం పోరాడాను. సో ప్రతి వ్యక్తి కూడా క్రీస్తును సొంత రక్షకుడుగా, యేసు ప్రభు దేవుడని, ఆయన నిజమైన దేవుడని, నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు అని, ఆయన తన యొక్క ప్రాణాన్ని సిలువలో నా కొరకు త్యాగం చేసి చనిపోయి 3వ రోజున మృతుల్లోండి తిరిగి లేచాడని ఎవరైతే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటున్నారో వారి జీవితాల్లో అప్పటి నుండే యుద్ధం ప్రారంభమవుతుంది, పోరాటం ప్రారంభమవుతుంది. ఎవరికి పోరాటం అని అంటే వెలుగుకు చీకటికి పోరాటం, పాపానికి అపవిత్రతకి, పవిత్రతకి అపవిత్రతకి ఈ పోరాటం ప్రారంభమవుతుంది. ఒకప్పుడు సినిమాలు చూసే వ్యక్తి, ఒకప్పుడు సిగరెట్లు తాగే వ్యక్తి, ఒకప్పుడు జూదమాడే వ్యక్తి, ఒకప్పుడు మద్యపానం సేవించే వ్యక్తి ఇప్పుడు వాటిని విడిచి బయటకు వచ్చినప్పుడు శరీర కోరికలు ఏం చేస్తాయంటే అదే వాంఛను, అదే ఆలోచన మళ్ళా ఇతన్ని పీడిస్తూ ఉంటాయి. అతను ఆ వైపుకు రావడానికి వచ్చేటట్లుగా ప్రేరేపణ కలుగు చేస్తుంటాయి. అందుకనే దైవజనుడు అంటాడు, మనము పోరాడినది శరీరులతో కాదు, మనం పోరాడేది అంధకార శక్తుల సంబంధులకు, లోకనాథులతో, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము అని అంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి పరిధి కొద్దిదే, కొంచెమే. నీకున్న ఈ పరిధిలో నీవు దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క బలముతో నీవు ఆ విధంగా సిద్ధపాటు చేసుకొని దేవుని యొక్క సహాయం వలన, దావీదురాజు అన్నాడు కదా, నా దేవుని సహాయం వలన నేను సైన్యమును జయిస్తాను, నా దేవుని సహాయం వలన ప్రాకారములు దాడుతాను అన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనము ఒక విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాం, తప్పులేదు. కానీ అనేక పర్యాయాలు మన విజయాల కంటే కూడా ప్రతిదినపు ఆ యొక్క కౌంటింగ్ని మనం చూస్తే, ప్రతిరోజు కౌంటింగ్ మనం చూసుకున్నప్పుడు జయించాను అనే దానికంటే కూడా చూపుల్లో జయ జీవితం, మాటల్లో జయ జీవితం, ఆలోచనలు జయ జీవితం, పాపం రాకుండా, పాపం చూడకుండా, పాపం మాట్లాడకుండా, ఆ ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, చూపుల్లో కానీ మనము జయించాలని ప్రతిరోజు అనుకోవచ్చు. కానీ నీవు నీ జీవితంలో జయించేదానికంటే కూడా అపవిత్రమైనటువంటి ఆలోచనతోనూ, మాటలతోనూ, తలంపులతో, కొన్నిసార్లు వాటితో మిళితమైపోయి వాటిలో నువ్వు ఏకమైపోయిన సందర్భాలు నీకు అధికంగా కనబడతాయి. కానీ ప్రభు యొక్క కృపచేత దేవుని యొక్క దాసుడు దావీదురాజు చెప్పినట్లుగా నా దేవుని సహాయము ఎలా నీకు అనుగ్రహించబడుతుందనంటే దేవుని సహాయము వాక్యము ద్వారాను, దేవుని సహాయము ప్రార్థన ద్వారాను, దేవుని సహాయము ఆయన ఆత్మ ద్వారాను, దేవుని సహాయము ఆయన యొక్క సేవకుల ద్వారాను నీకు అనుగ్రహించబడుతుంది. అందుకనే రక్షించబడినటువంటి వారిని గురించి క్రొత్త నిబంధన అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. రక్షించబడిన వారిని దేవుని యొక్క ఆత్మ అనుదినము సంఘముతో చేరుస్తూ ఉండెను. అనుదినం రక్షణ పొందుతున్న వారందరినీ సంఘముతో చేరుస్తుంది. సంఘములో అక్కడ ఏముందట, వీరు అపోస్తుల బోధలోను, సహవాసములోను,
రొట్టె విరుచుట్లోను ప్రార్థనలో ఎడతెగక ఉన్నారు అని. సో మనము దేవుని సహాయమును పొందుకుంటూ మనము లోకమును, లోక ఇచ్ఛలను జయించడానికి శక్తిమంతులం అవుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎప్పుడైతే బలహీనమవుతున్నావో, ఎప్పుడైతే నువ్వు పాపాన్ని వైపు పడిపోతున్నావో, ఎప్పుడైతే నువ్వు అపవిత్రత వైపు తిరిగి వెళ్ళిపోతున్నావో, అంటే నీకు మనపూర్వకంగా, ఇచ్చపూర్వకంగా నువ్వు అటువైపు వెళ్ళట్లేదు, మనపూర్వకంగా అటువైపు నువ్వు వెళ్ళాలనే ఉద్దేశం లేదు, కానీ నువ్వేం చేయబడుతున్నావంటే దురాత్మలు అవి నీకు వ్యతిరేకంగా పోరాడుతుంటాయి కనుక మనం సైలెంట్గా ఉన్నా అవి సైలెంట్గా ఉండవు. మనం వాటి జోలికి వెళ్ళటం లేదని అనుకున్నా మన జోలికి అవి రాకుండా ఉండవు అని అనేదానికి లేదు. ఖచ్చితంగా నువ్వు యేసయ్యను ఎప్పుడైతే అంగీకరించావో అప్పటి నుండి నిన్ను తిరిగి వాటి వైపు ఆ యొక్క దురాత్మలు నిన్ను అదే మనస్తత్వంలోకి, అదే పాపపు జీవితంలోకి, అదే కోపము, క్రోధము, ద్వేషము, కక్షలు, అసూయ, పగ ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ కూడా సాతానువే. ఇవన్నీ నీ మనసులో, నీ జీవితంలో మళ్ళా రావటం, మునుపటిలాగా వ్యక్తినై ఉంటే, మునుపటి లాంటి వ్యక్తినైతే, మునుపటి పాత జీవితంలో ఉన్న వ్యక్తినైతే అన్నట్లుగా ఉంటుంది. చూడండి, ఆ మాటలు వచ్చినప్పుడల్లా ఏంటంటే నీకు అది గుర్తు చేస్తూనే ఉంటుంది. ఓకే, నువ్వు పలాని సమయంలో పలాంటి వ్యక్తివి, ఒకప్పుడు నువ్వు ఇలాగ ఉండేవాడివి. సో ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఈ భక్తిని ఎలా చేయగలుగుతావు? నువ్వు చేయలేవు, నువ్వు ఉండలేవు, నువ్వు నిలబడలేవు. నీతో పాటు అందరూ చూడు ఎలా ఉన్నారు, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు చూడు అంటూ అనేక విధాలుగా సాతానుడు నీ మనస్సు మీద యుద్ధం చేస్తుంటాడు. బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద మైండ్ అని ఒక బుక్ జాయిస్ మేరీ గారు రాశారు. బ్యాటిల్ ఇన్ ద మైండ్ అని. సో మనసులోని యుద్ధ భూమి, మనసులోని యుద్ధం జరుగుతుంటుంది. సో ఈ యొక్క యుద్ధం ఏం చేస్తుందంటే నిన్ను ఏ విధం చేతనైనా సాతానుడు తిరిగి పాపపు జీవితంలోకి, పాత జీవితంలోకి నిన్ను నడిపించాలనేది వాడి తలంపు. కానీ దేవుని యొక్క సహాయమును మనం కోరుకుంటే, దేవుని మనం ఆశ్రయిస్తే నిత్యముగా ఆయన ప్రేమ కలిగిన దేవుడు గనుక, ఆయన దయగలిగిన దేవుడు గనుక, ఆయన మన కొరకు తండ్రి యొద్ద నిరంతరము విజ్ఞాపన చేస్తున్న ప్రభువు గనుక ఆయన నిత్యముగా నీ యొక్క పాప రోత సంబంధమైన ప్రాచీనపు జీవితాన్ని విడిపించి వాటి నుండి నిన్ను బయటికి లాగి నిన్ను పరిశుద్ధంగా తన పోలికలో సృజించబడిన నవీన స్వభావాన్ని నీకు ఆయన ధరింపచేస్తాడు. చేయవలసిందల్లా మెట్టుకు మనం చేయాల్సిన ఒకే ఒక కార్యం ఏంటంటే మనము సహవాసము కలిగి ఉండాలి. ఆ సహవాసం దేవునితోనూ, ఆ సహవాసం దేవుని ఆత్మతోనూ, ఆ సహవాసం దైవ సేవకులతోనూ, ఆ సహవాసం వాక్యముతో, ప్రార్థనలో ఉండాలి. ఇలాగ ఎప్పుడైతే మనము ప్రార్థనలో దేవుని యొక్క సహాయములో మనం కొనసాగించబడతామో మనకు ఒక విజయోత్సవమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో జయ జీవితం లేకుండా కృంగిపోతున్నావా? మాటల్లో జయ జీవితం లేదా? చూపులో జయ జీవితం లేదా? ఆలోచనలో జయ జీవితం లేదా? సాతానుడు నిన్ను పీడిస్తున్నాడా? ఈ దురాత్మ శక్తుల ప్రభావాలు ఏదైతే చేయకూడదు అనుకుంటున్నావో వాటినే చేసే పరిస్థితులు ఎదురవుతున్నాయా? దేవుడు చూస్తున్న దేవుడు, నిన్ను ప్రేమించిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నిన్ను అలాగ విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. నిత్యముగా ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుని యొక్క వాగ్దానం ఇలా ఉంది, ఏమంటున్నంటే నీతి అను నా దక్షిణహస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. హల్లెలూయా. ఆయన యొక్క కుడి చేతితో, నీతి అను నా దక్షిణహస్తముతో నేను నిన్ను ఆదుకుంటానని ఆయన వాగ్దానం. ఈరోజు నా వాగ్దానాన్ని చేపట్టుకొని నువ్వు దేవుని సన్నిధిలో మళ్ళా తిరిగి ప్రార్థన చేయి, మళ్ళా వాక్యం చదువు, మళ్ళా దేవుని సన్నిధిలో నువ్వు దేవునితో ఐక్యంగా ఉండడానికి, దేవుని సేవకులతో ఐక్యంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా నీ మనస్సు మారుతుంది, నీ ఆలోచనలు మారుతాయి, నీ తలంపులు మారుతాయి. అనగా దాని ఉద్దేశం నీవే దేవుని సహాయం వలన సాతానును జయిస్తావు. ఆమేన్, హల్లెలూయా. గనుక దేవుడు నిన్ను ప్రేమించి ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. ఆయనలో విజయవంతమైన జీవితం నువ్వు చేయడానికి నువ్వు సమర్థుడివే. నీకు ఆయన శక్తిని ఇస్తున్నాడు, నిన్ను ఆయన బలపరుస్తున్నాడు. దైవజనుడు పౌలు కూడా ఈ మాట అన్నాడు కదా, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలనని. కనుక ప్రభు నిన్ను ఈరోజు నుండి బలపరచబోతున్నాడు. ఈ మాట ప్రతి నిత్యం నీ హృదయంలో అంతం వరకు
జ్ఞాపకం పెట్టుకొని, దేవా నువ్వు నన్ను బలపరుస్తున్నావు, దేవా నువ్వు నాకు శక్తినిస్తున్నావు, దేవా నువ్వు నాకు ఆత్మ బలమునిస్తున్నావు, నేను జయిస్తాను, నేను పాపానికి, దాని ఇచ్ఛలకు, లోకానికి, దాని యొక్క కోరికల వైపు నేను వెళ్ళను, నీ శక్తితో, నీ ఆత్మతో నేను ముందుకు నడిపించబడతానని నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి ఆయనకి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే నిశ్చయముగా నీవు ఒక విజయవంతమైన జీవితాన్ని చేసే వ్యక్తిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు ఆయన నాతో మాతో మీరు మాట్లాడి అయ్యా మమ్మల్ని మీరు బలపరిచారు. అవును తండ్రి, మీ యందు విజయోత్సవమైనటువంటి ఒక విజయవంతమైనటువంటి ఒక జయ జీవితాన్ని జీవించడానికి అయ్యా మీరు మాకు సహాయం చేయడానికి ప్రభువా ఈ రోజున అయ్యా మీరు మాతో మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక్కొక్క బిడ్డను మీరు దీవించండి, బలపరచండి. ఎవరైతే అయ్యా జయ జీవితం చేయలేక ఎల్లప్పుడూ నేను పడిపోతున్నాను, తొట్రుపడిపోతున్నాను, నేను ఎల్లప్పుడూ ఈ విధంగా పాపంలో కూరుకుపోతున్నాను, నేను ఎల్లప్పుడూ ఈ విధంగా తప్పిదాలు పొరపాట్లు చేసేస్తున్నాను, ఈ భక్తి నేను చేయలేను, ఇక నా వల్ల కాదు అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరితో ఈ రోజున మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే ప్రభా, అయ్యా మీ యొక్క సన్నిధిలో ప్రార్థన ద్వారాను, వాక్యం చదవటం ద్వారాను, మీతో సహవాసంలోను, దైవ సేవకుల సహవాసంలోను, అయ్యా ప్రార్థనలో మేము ఎడదగగా నిలిచినప్పుడు అయ్యా మేము వీటన్నిటినీ జయిస్తామని అయ్యా మీ లేఖనాల ద్వారా మాకు మీరు తెలియచేశారు. కనుక ఈ మాటలు వినని బిడలైన మేమందరము అయ్యా ఇది మొదలుకొని నా ప్రభువా అయ్యా మీ యొక్క నామానికి మహిమ తెచ్చుచు ఈ భూమి మీద జయ జీవితం మేము చేయనట్లుగా మీరు చెప్పిన, మీ దాసులు చెప్పినట్లుగా నన్ను బలపరచువానిందు నేను సమస్తము చేయగలనని దావీదురాజు చెప్పినట్లుగా అయ్యా నేను నా దేవుని సహాయం వల్ల నేను సైన్యమును జయిస్తానని ఈ విధంగా ప్రతి ఒక్కొక్కరు హృదయంలో మీ వాక్కులు జ్ఞాపం చేసుకుంటూ నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటానన్న మీ వాగ్దాన ప్రకారంగా ఒక్కొక్కరు నాయన మీ యందు బలము తెచ్చుకొని సాతాన్ని, లోక ఇచ్చలను జయిస్తూ పరిశుద్ధులుగా మీ ఎదుట నిలబట్టుకు సహాయం వచ్చే ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడై ఉండి జయించాలని ఆశపడిన వారందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. నిశ్చయం ధైర్యముగా దేవుని సహాయం వలన నువ్వు యుద్ధం చేస్తావు, ఆత్మీయ యుద్ధం. దేవుడు నీకు తప్పుగా జయమిస్తాడు. నీ ద్వారా ఇంకా నా అనేకులు కూడా జయం పొందుతారు. దేవుడు ఆ విధంగా నీకు సహాయం